ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత సముద్రాన్ని దాటి ఎర్ర సముద్రాన్ని దాటి వారు అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వారి మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడి ఒక మందిరాన్ని దేవుడు నిర్మించమన్నాడు. ఎందుకంటే పగల మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న దేవుడు ఇంకా వారి మధ్య నివసించడం ఏంటి, ఇంకా తానే తన గుడారాన్ని వారి మీద కప్పి పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకున్నట్లుగా ఆయన వారిని భద్రపరుస్తున్నప్పుడు ఇంక దేవుడు లేడంటావా? కానీ ఆ ప్రజలకు దేవుడంటే ఏంటో వాళ్ళకి నేర్పించాలి, అంటే దైవ సన్నిధి అంటే ఏంటో వారికి నేర్పించాలి అని దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎందుకంటే తను ఏర్పరచుకున్న ప్రజలు ఎలా పడితే అలాగా, అంటే విచ్చలవిడిగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఈ భూమి మీద అప్పటికే ఎంతోమంది ఉన్నారు, కానీ వారిలాగా వీరిని జీవించాలని దేవుడు ఇష్టపడలేదు. వీరు ప్రత్యేకించబడిన వారు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన అబ్రహామీయ సంతానాన్ని దేవుడు ఏర్పరచుకొని ఒక్క మనుషుని ద్వారా ఇంత జనాంగాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రజల ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుడు ప్రణాళిక అంటే దేవుడు మరలా ఈ లోకానికి రావాలి అంటే ఎవరిలో పడితే వారిలో రాకూడదు, ఒక ప్రత్యేకించబడిన జనాంగమై ఉండాలన్నమాట. అందుకనే దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నాడు అంటే అందరినీ ఆయన ఎన్నుకోడు. ఆయన ఏర్పాటులో చాలా కొద్ది మందిని మాత్రమే దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచబడిన వారిలో ఉన్నవారు చాలా గొప్పవారు. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, దేవుడు ఏర్పరచుకున్నవారు ఈ లోకానికి వెర్రితనంగా కనపడుతూ ఉంటారు. లోకములో జ్ఞానులైన వారు, తెలివైన వారు దేవుని దృష్టికి వెర్రివారుగా కనపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన జ్ఞానము, తెలివి, ఇలా ఆస్తిపాస్తులు లేకపోతే లోకంలో ఉన్న తెలివితేటలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎందుకు వెర్రితనము అంటే ఈ లోకములో ఉన్న వారందరూ కూడా లోక సంబంధమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఎంత ప్రయాసపడి సంపాదించుకొని మీరు కూడబెట్టుకున్నా ఒకరోజు దీన్ని వదిలిపెట్టిపోయేదే. అందుకని దేవుడు వారిని చూసి దేవుడు నవ్వుతున్నాడంట. సరేనా? మీరు చూపించిన మాట కీర్తన గ్రంథము ఆయన అంటాడు, ఆకాశము నుండి దేవుడట వీరిని చూచి నవ్వుతున్నాడండి. ఎందుకు నవ్వుతున్నాడు అంటేనంట వారు చేస్తున్న పనులను చూసి ఆ దేవుడు నవ్వుతున్నాడండి.